ఇప్పుడు మనం సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో ఇన్సర్షన్ ఆపరేషన్ గురించి డిస్కస్ చేద్దాము. ఇన్సర్టింగ్ ఏ నోడ్ ఇన్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సో బిగిన్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయొచ్చు, ఎండింగ్లో ఇన్సర్ట్ చేయొచ్చు, స్పెసిఫైడ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయొచ్చు. ఫస్ట్ మనం బిగిన్ పొజిషన్లో ఎలా ఇన్సర్ట్ చేయాలో డిస్కస్ చేద్దాము. సో ఆల్రెడీ మనం ఒక సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ని క్రియేట్ చేశాము. సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటే సింగిల్ లింక్డ్ లిస్ట్ లాగానే ఉంటుంది. బట్ సింగిల్ లింక్డ్ లిస్ట్లో మనకి లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ ఉంటుంది. బట్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ నోడ్ ఉంటుంది. ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎంత 1000, అది లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో స్టోర్ చేయాలి. సో లాస్ట్ వీడియోలో మనం సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిస్ప్లే చేయాలో డిస్కస్ చేశాము. ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ కమెంట్లో పింక్ చేస్తాను. సో సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేయగానే హెడ్ అనేది స్టార్టింగ్ నోడ్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు ఏముంది, మనకి లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో మనకి ఎక్కడ ఉండాలి, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉండాలి. ఇది మనం ఒక నోడ్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాము. సో కాబట్టి ఇది ఫస్ట్ నోడ్ అవ్వదు, దీని ముందు మనకి ఇంకొక నోడ్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే టెంప్ని హెడ్ దగ్గర పెట్టి లాస్ట్ నోడ్ దాకా ట్రావర్స్ చేద్దాం. ఓకే, సో ఇనిషియల్గా ఏం చేస్తారు, టెంప్ని హెడ్ దగ్గర పెట్టండి. సో టెంప్ ఆల్రెడీ డిక్లేర్ చేస్తే వెల్ అండ్ గుడ్, డిక్లేర్ చేయకపోతే డిక్లేర్ చేయండి. స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్. సో టెంప్ని ఏం చేయాలి, హెడ్ దగ్గర పెట్టాలి. ఇప్పుడు టెంప్ని మనం ఏం చేయాలి, లాస్ట్ నోడ్ దాకా ట్రావర్స్ చేయాలి. సో ఎలా ట్రావర్స్ చేయాలి, లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఏముంది, హెడ్ ఉంది. సో కాబట్టి కండిషన్ రాయండి, వైల్ టెంప్ యారో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్. సో ఒక నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో కనుక హెడ్ లేకపోతే వీ కెన్ సే దట్ ఈస్ నాట్ ద లాస్ట్ నోడ్. కాబట్టి టెంప్ని ట్రావర్స్ చేయండి, టెంప్ని నెక్స్ట్ నోడ్కి మూవ్ చేయండి. హెడ్ని మనం చేంజ్ చేయలేము, ఇక ట్రావర్సింగ్ కోసం మనం టెంప్ యూజ్ చేస్తున్నాం. సో వైల్ టెంప్ యారో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్, టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. సో టెంప్ ఎక్కడ ఉంది, 1000 దగ్గర ఉంది. 1000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది, 2000 ఉంది. 2000 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1000. ఎస్, కండిషన్ ఈజ్ ట్రూ. సో టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. టెంప్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది, 2000 ఉంది. సో టెంప్ అనేది 2000 దగ్గర ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ అనేది ఇంకోసారి కండిషన్కి వెళ్తుంది, వైల్ లూప్ కాబట్టి. టెంప్ ఎక్కడ ఉంది, 2000 దగ్గర ఉంది. 2000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది, 3000 ఉంది. 3000 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1000. ఎస్, కండిషన్ ఈజ్ ట్రూ. ఇప్పుడు 2000 యొక్క నెక్స్ట్ అంటే ఎంత, 3000. సో టెంప్ అనేది 3000 దగ్గర ప్లేస్ అవుతుంది. ఇంకొకసారి కంట్రోల్ అనేది కండిషన్కి వెళ్తుంది. వైల్ టెంప్ యారో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్. టెంప్ ఎక్కడ ఉంది, 3000 దగ్గర ఉంది. 3000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది, 1000 ఉంది. 1000 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1000. 1000 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1000. కండిషన్ ఈజ్ ఫాల్స్. కాబట్టి వైల్ లూప్ నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఒక నోడ్ని మనం క్రియేట్ చేయాలి. సో నోడ్ని ఎలా క్రియేట్ చేస్తాం, నోడ్ కోసం మనం న్యూ అనే ఒక స్ట్రక్చర్ వేరియబుల్ ఇచ్చేస్తున్నాం. న్యూ ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్ స్టార్ mloc ఆఫ్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. సో మన యొక్క స్ట్రక్చర్ నేమ్ నోడ్. సో నోడ్లో ఉన్న మెంబర్స్కి ఎంత మెమొరీ అలొకేట్ చేయాలి, సో దాని యొక్క సైజ్ కోసం మనం సైజ్ ఆఫ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాము. సో mloc ఫంక్షన్ యూజ్ చేసి మెమొరీని అలొకేట్ చేస్తున్నాము. బట్ ఈ mloc ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ వాయిడ్. వాయిడ్ అంటే ఎటువంటి వాల్యూ రిటర్న్ చేయదు. బట్ మనకి న్యూ అనేది ఒక అడ్రస్ దగ్గర స్టోర్ అవ్వాలి. కాబట్టి ఈ అడ్రస్ కోసం మనం టైప్ కాస్టింగ్ చేస్తున్నాము. మన యొక్క స్ట్రక్చర్ నేమ్ నోడ్, అడ్రస్ కాబట్టి స్టార్ పెట్టాం. సో ఈ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే న్యూ అనే ఒక నేమ్తో మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది. సో 3000 అయిపోయింది కాబట్టి 4000 అనే అడ్రస్ తీసుకోండి. సో ఇందులో మనకి 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫీల్డ్ డేటా ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్ నెక్స్ట్ ఫీల్డ్. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే వాల్యూని రీడ్ చేయాలి. సో ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూని రీడ్ చేయండి. సో దానికన్నా ముందు డిస్ప్లే చేయండి. సో స్కాన్ ఆఫ్ సో అది ఇంటీజర్ వాల్యూ కాబట్టి %d, వాల్యూ అని పెట్టండి. సో ఇంటి వాల్యూ అని చెప్పి డిక్లేర్ చేసుకోండి. సో మెయిన్ ఫంక్షన్లో డిక్లేర్ చేస్తే, మెయిన్ ఫంక్షన్ పైన డిక్లేర్ చేస్తే దేర్ ఈజ్ నో ప్రాబ్లం. ఇన్ కేస్ మెయిన్ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేయకపోతే ఇక్కడ డిక్లేర్ చేయండి.
స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ డి కామా M% వాల్యూ 10, 20, 30 అయిపోయింది కాబట్టి వాల్యూ 40 అనుకోండి. ఇప్పుడు 40ని మనం ఏం చేయాలి, డేటా ఫీల్డ్లో స్టోర్ చేయాలి. ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నా న్యూ యారో డేటా ఈక్వల్ టు వాల్యూ. సో వాల్యూ ఎంత 40. సో 40 అనేది న్యూ నోడ్ యొక్క డేటా ఫీల్డ్లో స్టోర్ అయింది. తర్వాత మనం ఈ నోడ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ నోడ్ అయింది, ఇది సెకండ్ నోడ్ అయింది. సో ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్కి మనం లింక్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఈ నోడ్ యొక్క నేమ్ ఏంది న్యూ. సో న్యూ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో స్టోర్ చేయాలి. సో న్యూ యారో నెక్స్ట్ ఈక్వల్ టు ఈ నోడ్ యొక్క నేమ్ ఏంది హెడ్. న్యూ యారో నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్. ఇక్కడ హెడ్ అంటే ఎంత 1000ని మనం న్యూ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో స్టోర్ చేయాలి. అప్పుడు ఫస్ట్ నోడ్ నుంచి ఇట్లా న్యూ నుంచి హెడ్కి లింక్ ఫామ్ అయింది. తర్వాత ఇది మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏమైంది, ఇది ఫస్ట్ నోడ్ అయింది. హెడ్ ఆల్వేస్ ఎక్కడ ఉండాలి, ఫస్ట్ నోడ్ దగ్గర ఉండాలి. కాబట్టి హెడ్ని ఏం చేయాలి, న్యూ దగ్గర పెట్టాలి. సో హెడ్ ఈక్వల్ టు న్యూ. సో న్యూ అంటే ఎంత 4000. సో హెడ్ అనేది 4000 దగ్గర ప్లేస్ అవుతుంది. తర్వాత సర్క్యులర్ లింక్ లిస్ట్లో లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఏముండాలి, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉండాలి. ఇక్కడ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎంత, ఈ నోడ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత 4000. సో ఈ 1000 ప్లేస్లో మనం ఏం చేయాలి అంటే 4000 పెట్టాలి. ఈ 4000 ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే ఈ విధంగా మనకి 4000 ఫస్ట్ నోడ్కి ఒక లింక్ ఫామ్ అవుతుంది. ఈ నోడ్ యొక్క నేమ్ ఏంది టెంప్. నెక్స్ట్ ఫీల్డ్లో స్టోర్ చేయాలి. సో టెంప్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు, సో ఈ నోడ్ యొక్క నేమ్ ఏంది హెడ్ అన్న యూజ్ చేయొచ్చు, న్యూ అన్న యూజ్ చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ హెడ్. సో తర్వాత లాజిక్ అయిపోయింది. సో కర్లీ బ్రేస్ క్లోజ్ చేయండి. సో ఇది ఇప్పుడు మనం డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది 40, 10, 20, 30. సో ఈ విధంగా మనం బిగినింగ్ పొజిషన్లో నోడ్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎండింగ్ పొజిషన్లో ఎలా ఇన్సర్ట్ చేయాలో డిస్కషన్. ఇప్పుడు మనం సర్క్యులర్ లింక్ లిస్ట్లో ఎండింగ్ పొజిషన్లో నోడ్ ఎలా ఇన్సర్ట్ చేయాలో డిస్కస్ చేద్దాము. సో మనం ఏం చేయాలి అంటే ఇట్లా మనకు ఒక సర్క్యులర్ లింక్ లిస్ట్ ఉంది. సో హెడ్ అనేది స్టార్టింగ్ నోడ్ దగ్గర ఉంది. ఇప్పుడు టెంప్ను మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి మనం ఇంకొక నోడ్కి లింక్ పెట్టాలి కాబట్టి ఇక్కడ దాకా మనం లాస్ట్ నోడ్ దాకా ట్రావర్స్ చేయాలి. సో ఇందాక లాజికే యూజ్ చేస్తున్నాం. సో టెంప్ ఈక్వల్ టు హెడ్. సో టెంప్ని హెడ్ దగ్గర పెట్టండి, హెడ్ దగ్గర పెట్టాము. సో లాస్ట్ నోడ్ దాకా ట్రావర్స్ చేయాలంటే మనకి లాజిక్ ఏంది, వైల్ టెంప్ యారో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్. ఇందాక మనం ఆల్రెడీ చూసాము బిగినింగ్ పొజిషన్లో సేమ్ అదే వైల్ లూప్ రాసా. సో టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. సో 1000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో 2000 ఉంది. 2000 అనేది నాట్ ఈక్వల్ టు 1000 కాబట్టి టెంప్ ఇక్కడ ప్లేస్ అయింది. 2000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో 3000 ఉంది. 3000 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1000. సో కండిషన్ ఈజ్ ట్రూ. సో కాబట్టి టెంప్ అనేది ఇక్కడ ప్లేస్ అయింది. బట్ 3000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఏముంది 1000 ఉంది. 1000 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1000. కండిషన్ ఈజ్ ఫాల్స్. కాబట్టి లూప్లోంచి బయటకు వచ్చాం. సో ఇక్కడ మనం నోడ్ని ఇన్సర్ట్ చేయాలి ఎండింగ్ పొజిషన్లో. సో కాబట్టి ముందు దానికి మెమొరీ అలొకేట్ చేయాలి. సో మెమొరీ అలొకేషన్కి స్టేట్మెంట్ ఏంది, న్యూ ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్ స్టార్ mloc ఆఫ్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. సో మెమొరీ అనేది క్రియేట్ అయిపోయింది. నేమ్ ఆఫ్ ద నోడ్ ఈజ్ న్యూ, అడ్రస్ 4000 అనుకుందాము. సో ఒక మెమొరీ అనేది క్రియేట్ అయిపోయింది. తర్వాత ఒక వాల్యూ రీడ్ చేయండి. సో ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ డి కామా M% వాల్యూ 40 అనుకోండి. ఇప్పుడు వాల్యూని ఏం చేయాలి, మనం డేటా ఫీల్డ్లో స్టోర్ చేయాలి. సో న్యూ యారో డేటా ఈక్వల్ టు వాల్యూ. సో ఇప్పుడు మనకి ఏమైంది, డేటా ఫీల్డ్లో వాల్యూ స్టోర్ అయింది. 40 అనేది అక్కడ స్టోర్ అయింది. సో తర్వాత ఏం చేయాలి, మనం ఈ థర్డ్ నోడ్ నుంచి ఇది మనం ఇన్సర్ట్ చేస్తున్నాం, ఈ నోడ్ని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇది లాస్ట్ నోడ్ అయింది, ఇది మనకి థర్డ్ నోడ్ అయింది, అంటే లాస్ట్ బట్ 1 నోడ్ అయింది. ఈ నోడ్ నుంచి ఈ నోడ్కి లింక్ పెట్టాలి అంటే ఏం చేయాలి, ఈ నోడ్ యొక్క అడ్రస్ని మనం ఇక్కడ స్టోర్ చేయాలి. సో కాబట్టి ఈ నోడ్ యొక్క నేమ్ ఏంది టెంప్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు లాస్ట్ నోడ్ యొక్క నేమ్ ఏంది న్యూ. సో న్యూ అంటే ఎంత 4000.
ఈ 4000 అనేది టెంప్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో స్టోర్ చేయండి. అప్పుడు మనకి ఇట్లా ఒక లింక్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి థర్డ్ నోడ్ నుంచి లాస్ట్ నోడ్కి ఇట్లా లింక్ ఫామ్ అయింది. సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటే ఏంది? లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఏం చేయాలి? ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేయాలి. ఇక్కడ లాస్ట్ నోడ్ అంటే ఏంది? న్యూ. సో న్యూ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఏం చేయాలి? మనం ఆ 1000ని స్టోర్ చేయాలి. ఆ 1000 స్టోర్ చేస్తే ఏమవుతుంది? ఇట్లా లాస్ట్ నోడ్ నుంచి ఈ ఫస్ట్ నోడ్కి లింక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో న్యూ యారో నెక్స్ట్ ఈక్వల్ టు ఫస్ట్ నోడ్ అడ్రస్ అంటే ఎంత? హెడ్. సో ఒక లింక్ అనేది ఫామ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ద లాజిక్. ఇప్పుడు మనం డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? 10, 20, 30, 40. ఇప్పుడు మనం స్పెసిఫైడ్ పొజిషన్లో ఎలా ఇన్సర్ట్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం స్పెసిఫైడ్ పొజిషన్లో ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాము. సో సింగిల్ లింక్ లిస్ట్కి సర్క్యులర్ లింక్ లిస్ట్కి ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంది? సింగిల్ లింక్ లిస్ట్లో లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ ఉంటుంది. వేరియా సర్క్యులర్ లింక్ లిస్ట్లో లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ నోడ్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? స్పెసిఫైడ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తున్నాము. అంటే బిగిన్లో ఇన్సర్ట్ చేయట్లా, ఎండ్లో ఇన్సర్ట్ చేయట్లా. సో మధ్యలో ఏదో ఒక పొజిషన్ ఇస్తాము. 2 అనో 3 అనో 4 అనో 5 అనో అట్లా పొజిషన్స్ ఇస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ మనకి ఇది లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్సే ఉంది. సో దీన్ని మనం చేంజ్ చేయట్లా. సో కాబట్టి మధ్యలో మనం ఎక్కడ ఇన్సర్ట్ చేసినా అది సింగిల్ లింక్ లిస్ట్ ఇన్సర్షన్ లాగానే ఉంటుంది. సో సింగిల్ లింక్ లిస్ట్లో మనం స్పెసిఫైడ్ పొజిషన్లో ఎట్లా అయితే ఇన్సర్ట్ చేస్తామో సర్క్యులర్ లింక్ లిస్ట్లో కూడా మనం స్పెసిఫైడ్ పొజిషన్లో అంతే ఇన్సర్ట్ చేస్తాము. సపోజ్ దీని తర్వాత ఇన్సర్ట్ చేయాలి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం? ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్, ఇది థర్డ్ పొజిషన్ అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ వాల్యూ పెట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లింక్, ఇక్కడ నుంచి ఒక లింక్ పెట్టాలి. అంటే సింగిల్ లింక్ లిస్ట్లో ఎలా చేయాలో సేమ్ అంతే చేయటమే. సో సింగిల్ లింక్ లిస్ట్లో ఆల్రెడీ ఎట్లా ఇన్సర్ట్ చేయాలో నేను డిస్కస్ చేశాను. సో ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ కమెంట్లో పింక్ చేస్తాను. సో ఇన్ కేస్ సింగిల్ లింక్ లిస్ట్లో కనుక స్పెసిఫైడ్ పొజిషన్ ఇన్సర్షన్లో ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే ఆ వీడియో రిఫర్ చేయండి. ఓకే, సో వీ కెన్ సే దట్ ఇన్సర్టింగ్ ఏ నోడ్ ఎట్ స్పెసిఫైడ్ పొజిషన్ in circular linked list and single linked list are same only.